హలో, నేను డాక్టర్ కంచన్ సింగ్, భారత్ హోమ్ పార్టీలో మీ అందరికీ స్వాగతం చెబుతున్నాను మరియు ఆశిస్తున్నాను మీరు అందరూ బాగానే మరియు ఆరోగ్యంగా ఉంటారని. ఈ వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నాను కిడ్నీ పేషెంట్స్ కోసం ప్రారంభ లక్షణాలు ఏమిటి అని. అందువల్ల వీడియోను ప్రారంభిద్దాం. అందరికీ తెలిసినట్లుగా కిడ్నీ మనకు ఏమి చేస్తుంది అంటే, కిడ్నీ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం, మన శరీరంలో ఉన్న అన్ని టాక్సిన్ పదార్థాలు, క్రియాటినిన్, వ్యర్థ యూరియా, అన్ని ఎలక్ట్రోలైట్స్ను సమతుల్యం చేయడం, క్రియాటినిన్ను మన శరీరం నుండి బయటకు తీయడం, యూరియాను కూడా మన శరీరం నుండి బయటకు తీయడం మరియు ఫిల్టర్ చేసే పని ఎవరు చేస్తారు అంటే మన నెఫ్రాన్స్ చేస్తారు. మరియు ఇది 2 లేదా 3 మాత్రమే కాదు, మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఇవి ఫిల్టరేషన్ చేసే పని చేస్తాయి, మీ మలినాలను వడకట్టే పని చేస్తాయి. కిడ్నీ క్లియరెన్స్ యూనిట్ చూస్తే అది గ్లోమెరులస్. గ్లోమెరులస్ పని ఏమిటంటే, ఇది ఒక రకమైన వడకట్టే పరికరం. ఇది మీ వ్యర్థ ప్రోటీన్లను బయటకు తీస్తుంది మరియు ఆరోగ్యకరమైన ప్రోటీన్లను మీ శరీరంలో నిల్వ చేస్తుంది. తద్వారా మీ శరీరంలో ఏదైనా రకమైన లోపం అనిపించదు, మీకు బలహీనత అనిపించదు. ఎందుకంటే మన శరీరం ప్రోటీన్తోనే తయారవుతుంది. మీకు ప్రోటీన్ లోపం ఉంటే మీ శరీరం ఏమవుతుంది అంటే అది పనికిరాదు, అది అనారోగ్యంగా ఉంటుంది. మరియు మీ శరీరంలో చాలా ఎక్కువ ప్రోటీన్ నిల్వ అవుతున్నా, ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా పెరుగుతున్నా, లేదా మీరు ప్రోటీన్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నా, ఉదాహరణకు చికెన్, మటన్, ఫిష్ వంటి వాటిని మీరు రోజూ తీసుకుంటే దాంతో మీ కిడ్నీ కూడా నష్టపోవచ్చు. అందువల్ల ఏదైనా విషయాలు మీరు సమతుల్యంలోనే తీసుకోవాలి. ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయి వాటి వల్ల కిడ్నీలు నష్టపోతాయి. ఉదాహరణకు హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్, లివర్, యూటీఐ, మీకు ఇన్ఫెక్షన్ అవుతోంది మరియు మళ్ళీ యూటీఐ అవుతోంది, పునరావృత యూటీఐ అవుతోంది. యూటీఐను నయం చేయడానికి మీరు యాంటీబయోటిక్ తీసుకుంటే దాంతో కూడా మీ కిడ్నీ నష్టపోవచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి కిడ్నీ నష్టపోవడానికి. ఉదాహరణకు కిడ్నీలో రాయి ఏర్పడటం. కిడ్నీలో రాయి ఏర్పడితే రాయి కారణంగా అడ్డంకులు కలుగుతాయి. హైడ్రోనెఫ్రోసిస్ కావడం, లేదా పీ కోసం కావడం, లేదా ఆటో ఇమ్యూన్ ఆర్డర్ కావడం. చాలా కారణాలు ఉన్నాయి వాటి వల్ల కిడ్నీలు నష్టపోతాయి. చాలా మంది పేషెంట్లు ప్రశ్నలు అడుగుతారు, చివరికి మనం ఎలా తెలుసుకోవాలి మనకు కిడ్నీ వ్యాధి ఉందా లేదా అని. అలాగే చివరికి కిడ్నీ పేషెంట్ కోసం లక్షణాలు మరియు సంకేతాలు ఏమిటి అంటే, చూడండి, మనం కిడ్నీ లక్షణాలను నిర్ధారించే వరకు చాలా ఆలస్యం అవుతుంది. కిడ్నీ లక్షణాలు తొందరగా గుర్తించబడవు. మన కిడ్నీ సగం దెబ్బతిన్నప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు వాపు రావడం, వలనత, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీ కిడ్నీ 50-70% దెబ్బతిన్నప్పుడు. అయితే ఎలా నిర్ధారించుకోవాలో, ఎలా డయాగ్నోస్ చేయాలో, ఒక కిడ్నీ రోగికి ఎలాంటి ప్రారంభ లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. మీరు వాపు అనుభవిస్తుంటే అది మీ కళ్ళ కింద లేదా మీ కాళ్ళలో వాపు ఉంటే ఇది మీ శరీరంలో ఒక ప్రారంభ సంకేతం మరియు లక్షణం. అంటే మీ కిడ్నీపై ఏదో ఒక గాయం వస్తోంది. రెండవ లక్షణం ఆకలి తగ్గిపోవడం. మీకు తినాలని అనిపిస్తుంది కానీ మీరు తినలేకపోతున్నారు. మూడవ లక్షణం చాలా ఎక్కువ బలహీనత రావడం. మీకు బలహీనత చాలా ఎక్కువగా ఉంటే మీరు కొంచెం పని చేస్తున్నా పైన మీ శరీరం పూర్తిగా అలసిపోతుంది. ఇప్పుడు మీరు కేవలం 5 లేదా 6 అడుగులు నడుస్తున్నా కూడా మీకు అలసట అనిపిస్తుంది. దీనికి అర్థం ఏమిటంటే ఎక్కడో మీ కిడ్నీ ప్రభావితమవుతోంది. ఇవి కాకుండా ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు కీళ్లలో నొప్పి. ఇది కూడా ఒక లక్షణం, అంటే మీ కిడ్నీ నాశనం అవ్వడానికి అంచనా ఉంది. తరువాతి లక్షణం ఏమిటంటే, మీ మూత్రంలో నురుగు వస్తే, మూత్రంలో నురుగు రావడం అంటే ప్రోటీన్ లీక్ అవ్వడం. ప్రోటీన్ లీక్ అవుతుంది. మూత్రంలో నురుగు వస్తే స్పష్టంగా మీరు బలహీనతను అనుభవిస్తారు. అందువల్ల తదుపరి లక్షణం ఏమిటంటే, మీరు గమనించాల్సినది ఏమిటంటే, మూత్రంలో నురుగు వస్తుందా లేదా మూత్రంలో ఏదైనా వాసన వస్తుందా అని చూడండి. మూత్ర ప్రవాహం ఎంత ఎక్కువగా ఉంది, ఎంత తక్కువగా ఉంది. చాలా తక్కువగా ఉంటే అర్థం చేసుకోండి, అవును, మీ కిడ్నీపై గాయమై ఉంటుంది, లేదా మీకు తరచుగా మూత్రం వస్తోంది, ప్రతి అరగంటకు మీకు మూత్రం వస్తోంది. అందువల్ల ఇది కూడా ఒక ప్రారంభ లక్షణం. మీ కిడ్నీ ప్రమాదంలో ఉందా అని నిర్ధారించడానికి అదనంగా మీరు ఉదయం లేదా సాయంత్రం భోజనం చేసేటప్పుడు మలినత అనిపించవచ్చు.
దాంతోపాటు వాంతులు కూడా రావచ్చు. కొన్నిసార్లు రోగుల్లో వాంతులు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఇవన్నీ ప్రారంభ దశలో ఉన్న కిడ్నీ వైఫల్య రోగుల లక్షణాలు. మీరు ఈ విషయాన్ని ప్రారంభ దశలో గుర్తిస్తే మీ కిడ్నీని వైఫల్యం నుండి కాపాడుకోవచ్చు. ఇప్పుడు మీ మనసులో ఈ ప్రశ్న కూడా వస్తుండవచ్చు. లక్షణాలు తెలిసాయి, అయితే దీన్ని ఎలా గుర్తించాలి? గుర్తించడానికి కూడా మీకు అనేక ఎంపికలు ఉన్నాయి. ఉదాహరణకు మూత్ర పరీక్ష చేయించుకోవచ్చు. మీరు మూత్ర పరీక్ష చేయించినప్పుడు అందులో ప్రోటీన్ మరియు ఆల్బుమిన్ కనిపిస్తాయి. మీకు ప్రోటీన్ లీకేజీ ఉంటే అది +1, +2 లేదా ఆల్బుమిన్ లీకేజీ +1, +2, +3గా వస్తే మీకు తెలుసు కిడ్నీపై గాయం జరిగిందని. ఇప్పుడు మీకు మెరుగైన చికిత్స అవసరం. అదనంగా మీరు కేఫ్డి పరీక్ష చేయించి మీ కిడ్నీ ప్రభావితమైందో లేదో తెలుసుకోవచ్చు. కేఫ్డి పరీక్షలో మీ క్రియాటినిన్ స్థాయి ఎంత ఉందో, మీ యూరియా స్థాయి ఎంత ఉందో, మీ ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉన్నాయో లేదో చూడాలి. మూడవ పరీక్ష చేయించుకోవాలి. మీకు మొత్తం అబ్డోమినల్ అల్ట్రాసౌండ్లో మీకు కిడ్నీ పరిమాణం ఎలా ఉందో, కిడ్నీపై ఎలాంటి గాయం లేదా కిడ్నీలో రాయి లేదా సిస్టు ఉందో లేదో గుర్తించబడుతుంది. కాబట్టి మీరు ఎలా నిర్ధారించుకోవాలో మరియు ఎలా తెలుసుకోవాలో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అక్యూట్ కిడ్నీ డిసీజ్ కోసం ప్రారంభ లక్షణాలు మరియు సంకేతాలు ఏమిటి? ఈరోజు వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.